ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటిపై సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. అయితే సోదాల్లో భాగంగా కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు చివరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి వచ్చిన కొన్ని గంటల్లోనే ఆ పార్టీ ఎంపీ పసునూరి దయాకర్ సీఎంతో భేటీ అయ్యారు. గులాబీ దళపతి కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ను కడియం కావ్యకు ఇవ్వడంతో దయాకర్ మనస్తాపం చెందారు. పార్టీ అధిష్టానానికి విధేయంగా ఉన్నప్పటికీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై మండిపడ్డ దయాకర్ కాంగ్రెస్లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయన రేవంత్ను కలిసినట్టు సమాచారం. పసునూరి దయాకర్ 2015 వరంగల్ ఉప ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ గెలిచారు. రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తన తనయుడు అమిత్ రెడ్డికి ఆ పార్టీ నేతల నుంచి ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమన్నారు. అయితే ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు. కొందరు నేతలు సహకరించకపోవడంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయొద్దని అమిత్ నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనకు ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ పరిపాలన బాగానే ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం 2 నెలల ముందు అమిత్ను ప్రకటించి ఉంటే బాగుండేదన్న ఆయన సీఎం రేవంత్ తనకు బంధువైనప్పటికీ తాను అసెంబ్లీ సమావేశాల్లో మినహా సీఎం రేవంత్ను ఎక్కడా కలవలేదని మీడియా చిట్చాట్లో చెప్పారు.